2024 జూలై 31వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి డి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్ సంయుక్తంగా పార్లమెంటులో జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024 జూలై 23వ తేదీన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక ప్రజల ప్రయోజనాలు లేవని వారు తెలిపారు. మనం పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంకెల వెనుకల దేశ ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది తేటతెల్లమవుతా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ప్రధానంగా సంపన్నులకు, పేద మధ్యతరగతి ప్రజలకు సమానంగా పన్నులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పన్నులు అనేటువంటివి సంపన్నులకు వేయాలా, రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి. దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది. రెండోది, ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది.